ఓం శాంతి 29/3/2026 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. రివైజ్ 25/10/2009. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ ముఖము మరియు నడవడిక ద్వారా అలౌకికతను సాక్షాత్కారం చేయించండి. ఈరోజు సర్వ ఖజానాల దాత తన ఖజానాలకు యజమానులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి పిల్లలందరికీ ఒకే విధంగా ఒకే సమయంలో అన్ని ఖజానాలను ఇచ్చారు. కనుక బాప్దాదా తన బాలకుల నుండి యజమానులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలు పిలిచారు కనుక తండ్రి పిల్లల స్నేహంలో వచ్చి చేరుకున్నారు. ఖజానాలైతే చాలా ఉన్నాయి. అన్నిటికంటే మొదటి ఖజానా జ్ఞానధనము. ఈ జ్ఞానధనము ద్వారా మీరు సంపన్నంగా అయిపోయారు. మహాదానులుగా అయ్యి ఇతరులకు కూడా పంచుతూ ఉన్నారు. ఈ జ్ఞాన ఖజానా ద్వారా భిన్న భిన్న బంధనాలలో చిక్కుకొని ఉన్న ఆత్మ ఆ బంధనాలన్నింటి నుండి ముక్తమైపోయింది, విడుదలైపోయింది. బంధన యుక్తులు అనగా బంధనాలలో ఉండేటటువంటి వారు బంధన ముక్తులుగా అయిపోయారు. ఒకటి జ్ఞానధనం యొక్క ఖజానా. దీనితో పాటు రెండవది యోగము అనగా స్మృతి యొక్క ఖజానా లభించింది. దీని ద్వారా అనేక శక్తులను ప్రాప్తి చేసుకున్నారు. అదేవిధంగా మూడవది ధారణ ద్వారా సర్వ గుణాల అనుభూతి అనగా ఖజానా లభించింది. అంతేకాక ధారణా శక్తి ద్వారా అందరి స్నేహ శక్తి, అందరికీ ప్రియంగా మరియు అతీతంగా ఉండే శక్తి యొక్క ఖజానాను ప్రాప్తి చేసుకున్నారు. అందరి స్నేహం అనే ఖజానాను అనుభవం చేశారు. అంతేకాక సర్వ బ్రాహ్మణుల సంబంధంతో అపారమైన సంతోషం అనే ఖజానాను అనుభవం చూశారు. సర్వ ఖజానాలతో పాటు మరొక విశేషమైన ఖజానా సంగమయుగ సమయం యొక్క ఖజానా నాలుగవది. ఏ ఆత్మలకైతే సమయం యొక్క ఖజానా పట్ల మహత్వం ఉందో వారు సదా అనేక ప్రాప్తులకు యజమానులుగా అయిపోతారు. ఎందుకంటే సంగమయుగ సమయం చాలా చిన్నది, కానీ సమయం కంటే ప్రాప్తులు ఎక్కువ. అన్నిటికంటే ఎక్కువగా సంగమయుగ శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రాప్తి స్వయం భగవంతుడే తండ్రి రూపంలో, శిక్షకుడి రూపంలో, సద్గురు రూపంలో లభిస్తారు. సంగమ యుగంలోని చిన్న జన్మలో 21 జన్మల ప్రాప్తి, అందులో తనువు, మనస్సు, ధనము, జనము సర్వ ప్రాప్తులు ఉంటాయి. అది కూడా పూర్తి 21 జన్మలకు గ్యారెంటీ. సగము కాదు, పావు భాగము కాదు, కానీ పూర్తి 21 జన్మలకు గ్యారెంటీ ఉంది. కనుక అన్నిటికంటే ఎక్కువ మహత్వం సంగం యుగ సమయానికి ఉంది. సంగం యుగం యొక్క ఒక్కొక్క సెకండు అనేక సంవత్సరాలకు సమానము. కనుక చెప్పండి, సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారా? సంపన్నంగా ఉన్నారు కదా. కనుక బాప్దాదా సదా సమయం యొక్క స్మృతిని ఇప్పిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు 1-2 నిమిషాలు వేరే ఆలోచనలు చేస్తే ఏమవుతుంది? 2 నిమిషాలే కదా, 2 గంటలే కదా, 2 రోజులే కదా, 2 సంవత్సరాలే కదా, ఇలా కూడా భావిస్తూ ఉన్నారు. కానీ సమయానికి ఉన్న మహత్వం అనుసారం అవి 2 నిమిషాలు కాదు, 2 నెలలు కూడా కాదు, కానీ 2 సంవత్సరాలకు సమానము. 2 నిమిషాలు 2 సంవత్సరాల ప్రాప్తిని కలిగిస్తాయి. సంగమ సమయానికి ఇంతటి మహత్వం ఉంది. సర్వశక్తులు, సర్వ గుణాలు, పరమాత్మ ప్రేమ, బ్రాహ్మణ పరివార ప్రేమ, కల్పకృతపు ఈశ్వరీయ హక్కు, ఈ సర్వ ప్రాప్తులు ఈ చిన్న యుగంలో ఉన్నాయి. ఇక వేరే ఏ యుగంలోనూ ఈ సర్వ ప్రాప్తులు ఉండవు. రాజ్య భాగ్యం ఉంటుంది, మీ అందరి రాజ్యం ఉంటుంది, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. కానీ పరమాత్మ మిలనం, పరమాత్మని కలవటం డైరెక్ట్గా, అతీంద్రియ సుఖం, సర్వ బ్రాహ్మణ పరివారపు ప్రేమ, ఆది మధ్య అంత్యాల జ్ఞానం యొక్క భాగ్యం ఇప్పుడు సంగమ యుగంలో మాత్రమే లభించాయి.
ప్రతి కల్పము లభిస్తూ ఉంటాయి. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ముఖాన్ని చూస్తూ ఖజానాలు ఎన్ని జమ అయి ఉన్నాయి అని గమనిస్తూ ఉన్నారు. ఖజానాలైతే లభించాయి, కానీ ప్రతి ఒక్కరూ తమ తమ ఖాతాను ఎంత పెంచుకున్నారు అనేది ప్రతి ఒక్కరి ముఖము ద్వారా, నడవడిక ద్వారా కనిపిస్తుంది. మీ అందరికీ కూడా మీరు మీ స్వయానికి ఎంత జమ చేసుకున్నారో తెలుసు కదా. ఇప్పుడు బాప్దాదా మనస్సులోని ఆశ ఏమిటి అంటే, ఖజానాలైతే లభించాయి, కానీ ఇప్పుడు ఇది కేవలం వర్ణించే సమయం కాదు. మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఈ ఆత్మల విశేషమైన వారు, అతీతులు మరియు పరమాత్మకు ప్రియమైన వారు అని ప్రత్యక్షంగా అనుభవం చేయించాలి. ఎందుకంటే మున్ముందు సమయము పరివర్తన అయినప్పుడు మీ సేవ కేవలం వర్ణన చేయడం ద్వారా జరగదు. సమయం నాజూకుగా అవుతోంది, వినాశనం వైపు వెళ్తోంది. కనుక ఎవ్వరూ ఇంత సమయాన్ని కేటాయించలేరు. వినడానికి ఓపిక, శక్తి, సమయం ఉండదు. కానీ ఖజానాలతో సంపన్నమైన మీ ముఖము ద్వారా, నడవడిక ద్వారా మీలోని అలౌకికత దూరం నుండే ప్రత్యక్షమవుతుంది. కనుక ఇప్పుడు ఇలాంటి పురుషార్థాన్ని ప్రత్యక్షం చేయండి. బ్రహ్మబాబాను చూశారు కదా. సంఘటన మధ్యలో ఉన్నా కూడా దూరం నుండే ఆ పర్సనాలిటీ, ప్రకాశము అనుభవం అయ్యాయి. అలా ఇప్పుడు డబల్ విదేశీయులు విశేషంగా డబల్ పురుషార్థం చేయండి. బాప్దాదా డబల్ పురుషార్థులు అని అంటారు. కనుక బాప్దాదా ఈరోజు నిమిత్తమైన డబల్ విదేశీయులను చూసి సంతోషిస్తూ ఉన్నారు. వృద్ధి చేసే పురుషార్థాన్ని బాగా చేస్తున్నారు. నిమిత్తంగా ఉన్న ఆత్మల ద్వారా పాలన కూడా అందరికీ చాలా బాగా లభిస్తోంది. బాప్దాదాకు అందరిలోని ఒక విషయం చాలా మంచిగా అనిపిస్తుంది. సర్వాత్మలు ప్రతి సంవత్సరం మధువనంలో విశేషంగా తమ సంఘటనతో మిలనం కలుస్తారు. ఎందుకంటే మధువన్ వాతావరణం రిఫ్రెష్ అవ్వటానికి చాలా సహయోగం ఇస్తుంది, అంటే సహాయం చేస్తుంది. అంతేకాక ఇక్కడ ఒకే బాధ్యత ఉంటుంది: స్వపరివర్తన, మనసా సేవ. పరస్పరంలో అనుభవాలను ఇచ్చిపుచ్చుకునే అవకాశము లభిస్తుంది. కనుక బాప్దాదా ఈ విషయం కొరకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు తమ తమ స్థానాలకు వెళ్ళిన తర్వాత కొంత అద్భుతం చేసి చూపించాలి. ఏదైనా అతీతమైనది, బాబాకు ప్రియమైనది ప్రాక్టికల్లో అనుభవం చేయించండి. దీని ద్వారా మధువనంలో లభించేటటువంటి రిఫ్రెష్మెంట్ యొక్క సహయోగాన్ని అక్కడ కూడా అనుభవం చేస్తూ ఉంటారు. ఈరోజు విశేషంగా డబల్ పురుషార్థి గ్రూపుతో మిలనం ఉంది. తండ్రిని వారు కలుస్తూ ఉన్నారు. చూడండి, మీ అందరిపై ఇండియాలోని పిల్లలకి ఎంత ప్రేమ ఉంది అంటే మొదటి అవకాశం మీకే ఇస్తారు. కనుక మొదటి అవకాశానికి రిజల్ట్గా మొదటి నంబర్ తీసుకోవాలి. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. డబల్ విదేశీయులు లేక డబల్ పురుషార్థి పిల్లలు తండ్రి యొక్క ఒక విశేషమైన టైటిల్, బిరుదును ప్రత్యక్షం చేశారు. విదేశాలలోని చాలా ప్రదేశాల నుండి బాబా పిల్లలను వెలికి తీసి వారి భాగ్య చిత్రాన్ని కూడా తయారు చేశారు. ఎంతో తపనతో నలువైపులా శ్రమ చేస్తున్న వారందరూ తండ్రి యొక్క విశ్వ కళ్యాణకారి కర్తవ్యాన్ని ప్రసిద్ధి చేశారు. కనుక బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి వాహ్ పిల్లలు వాహ్ అని అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఎలాగైతే ఇప్పుడు కూడా భారతదేశంలో మూలలలో సందేశం ఇచ్చే సేవ నడుస్తూ ఉందో, అలా అక్కడ కూడా మిగిలి ఉన్న దేశాలలో సందేశం ఇవ్వాలి అని ఉమంగ్ ఉత్సాహాలు ఉన్నాయి. ఎందుకంటే సమయంపై ఎలాంటి నమ్మకము లేదు. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చు అని బాప్దాదా మొదటి నుండే తెలిపిస్తూ ఉన్నారు. కనుక సందేశం ఇచ్చే విషయంలో లేక మీ ఉన్నతి విషయంలో ఇప్పుడిప్పుడే అని అనండి. ఇప్పుడే చేస్తాము, ఇప్పుడే అవుతాము, అప్పుడప్పుడు చేస్తాను తర్వాత అని అనకండి. వాస్తవానికి బ్రాహ్మణుల డిక్షనరీలో అప్పుడప్పుడు అనే మాట శోభించదు అని బాప్దాదా చెప్పేశారు. ఇప్పుడిప్పుడే అనగా సంకల్పం చేశారు అంటే వెంటనే చేయాల్సిందే. చూస్తాము, చేస్తాము, ఇలా మూ అనే మాటలు ఉండరాదు. అందుకే
మీ మమ్మ కూడా ఇదే లక్ష్యం ఉంచుకున్నారు. మరియు ఇప్పుడు లేదు అంటే మరెప్పుడు లేదు అని అందరికీ స్మృతినిప్పించారు. కనుక డబల్ పురుషార్థి పిల్లలు ఇప్పుడిప్పుడే చేసేవారా, లేక అప్పుడప్పుడు ఎప్పుడైనా చేస్తారా? ఇప్పుడిప్పుడే చేసేస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చెయ్యాల్సిందే చేస్తాము కాదు, చెయ్యాల్సిందే గుర్తుంచుకోండి. మీ అంతటా మీరే మీ చార్ట్ పెట్టుకోండి. బాప్దాదాకి ఇంతకు ముందే వినిపించారు. ప్రతిరోజు రాత్రి బాప్దాదాకు మీ మొత్తం రోజంతటి చార్టును వినిపించిన తర్వాత మీ బుద్ధిని ఖాళీ చేసుకొని పడుకుంటే మీకు నిద్ర కూడా బాగా వస్తుంది. అంతేకాక రోజంతటి స్థితిగతులను తెలిపించడం ద్వారా మరుసటి రోజు మేము బాబాను మావారు అని అన్నాము అని గుర్తుకొస్తుంది. ఆ స్మృతి సహయోగం ఇస్తుంది. తర్వాత ధర్మరాజపురికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అంతిమంలో ఇచ్చేశారు కదా, పరివర్తన చేసేసుకున్నారు కనుక ధర్మరాజపురి నుండి రక్షింపబడతారు. రాబోయే సంవత్సరాన్ని ఎవ్వరూ చూడలేదు కానీ లక్ష్యమైతే పెట్టుకోండి. సంవత్సరాన్ని వదిలేయండి. ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత తక్కువ సమయంలో తండ్రి మనస్సులో ఏదైతే ఆశ ఉందో ముఖము కనిపించాలి, నడవడిక కనిపించాలి, అలాగా అనే దానిని త్వరగా ప్రాక్టికల్లో చేసి చూపించండి. ధైర్యం ఉంటే చేతులెత్తండి. ధైర్యం ఉందా? మంచిది. శుభాకాంక్షలు. బాప్దాదా అయితే పిల్లలందరిలో నిశ్చయము మరియు ధైర్యం యొక్క ఉత్సాహాలను ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. కానీ వెళ్తూ విమానంలో కొద్దిగా తగ్గించుకోకండి, పెంచుకుంటూ ఉండండి. బాప్దాదా ఏదైతే దృఢ సంకల్పం అనే తాళం చెవి ఇచ్చారో దానిని సదా స్థిరంగా ఉంచుకోండి. ఇప్పుడిప్పుడే చేయాల్సిందే, అంతేకాని చేస్తాము చూస్తాము కాదు. బాప్దాదా ఇచ్చిన డబల్ పురుషార్థి అనే టైటిల్ను సదా గుర్తుంచుకోండి. బాప్దాదా రిజల్ట్ విన్నారు. బాప్దాదా ఏదైతే సేవా ప్లాన్ ఇచ్చారో అందులో భారతదేశం వారు కూడా తక్కువేమీ చేయలేదు, మరియు విదేశం వారు కూడా తక్కువేమీ చేయలేదు. ఈ వరదానాన్ని చాలా స్థానాలు ఉత్సాహ ఉల్లాసాలతో చేశాయి. వేరు స్థానాల నుండి రిజల్ట్ కూడా వస్తోంది. కనుక ప్లానును ప్రాక్టికల్లోకి తెచ్చినందుకు బాప్దాదా భారతదేశ పిల్లలకు విదేశీ పిల్లలకు పదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో విశేషంగా ఏ విషయాన్ని ప్రాక్టికల్లో చెయ్యాలో దానిని వినిపించేశాము. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూసినా వారికి మీ ముఖంలో మెరుపు కనిపించాలి. ప్రత్యక్షతకు నిమిత్తంగా అవ్వాలి. తండ్రిని ప్రత్యక్షం చెయ్యాలి అంటే ఏం చేయాలి? సదా చిరునవ్వు చిందించే ముఖం ఉండాలి. ఏదైనా చింతనలో, ఏదైనా చిక్కులలో ఉండరాదు. ఇప్పుడు 2 విషయాలను గుర్తుంచుకోవాలి అని బాప్దాదా వినిపించారు. 1, మాయకు గెట్అవుట్ చెప్పండి. 2, నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను అని అనుభవం చేయండి. ఈ ప్రపంచం మీది కాదు, ఇది గెస్ట్ హౌస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంటి యొక్క దృశ్యాలు మనస్సులో బుద్ధిలో కనిపించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు రానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అబ్ఘర్ జానా హై అనే మీ పాట ఉంది కదా, ఇప్పుడు ఈ అల ప్రతి స్థానంలో రావాలి. భారతదేశంలో కానీ విదేశంలో కానీ ఇప్పుడు ఈ అనుభవాన్ని ప్రత్యక్షం చేసి చూపించండి. బేహద్దు వైరాగ్యం ఉండాలి. గెస్ట్ హౌస్పై మనస్సు లగ్నం అవ్వదు. వెళ్ళాలి అనే గుర్తు ఉంటుంది. కనుక ఈ బేహద్దు వైరాగ్యం మనస్సులోని ఎటువంటి సంకల్పాలనైనా, పరస్పర సంఘటనలో వచ్చే మాయా విఘ్నాలనైనా పూర్తిగా సమాప్తం చేసేస్తుంది. ఈ మాయా తుఫాన్లు మీకు తోఫాగా అనగా బహుమతిగా అయిపోతాయి. ఏవైతే చిన్న పెద్ద పరీక్షలు వస్తాయో అవి పరీక్షలుగా అనిపించవు. అనుభవాన్ని పెంచే లిఫ్ట్ వలె అనిపిస్తాయి. గిఫ్ట్ మరియు లిఫ్ట్ అర్థమైందా? ఇప్పుడు లక్ష్యం ఉంచుకోండి. బేహద్దు వైరాగ్యము మరియు ధైర్యము, ఉత్సాహాలు అనే రెక్కలతో ఎగిరిస్తూ ఉండండి. ఇప్పుడు ఇది ఎగిరే సమయం. రెక్కలు బలహీనంగా అవ్వడం లేదు కదా అని మీ రెక్కలను సదా చెక్ చేసుకోండి. 1, బేహద్దు వైరాగ్యము ధైర్యము అనే రెక్క
2 ఉమంగ్ ఉత్సాహాలు అనే రెక్కలను సదా చెక్ చేసుకోండి. బాప్దాదా డబల్ విదేశీల విస్తారాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏం చూడాలి అని కోరుకుంటూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానం, సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వాలి. సర్వ ఖజానాలతో సంపన్నము మరియు లభించిన ప్రతి శ్రీమతంలో సంపూర్ణము. ఇష్టమేనా? ఇష్టమైతే చప్పట్లు కొట్టండి, మంచిది. ఈ చప్పట్లను ప్రతిరోజు గుర్తు చేసుకోండి. మీ అంతటా మీరే మనస్సులో మ్రోగించుకోండి, బయటకు కాదు. మనస్సులో మ్రోగించండి. ఇది మీ హోంవర్క్. 90 దేశాల నుండి 2003 మంది సోదరీ సోదరులు వచ్చారు. 5 ఖండాల నుండి వచ్చిన సోదరీ సోదరులను చూసి వేరువేరు గ్రూపులలో నిలబెట్టారు. 1 అమెరికా, కెనడా మరియు కరేబియన్ సోదరీ సోదరులు, 2 ఆస్ట్రేలియా, ఆసియా, న్యూజిలాండ్, ఫిజీ, 3 యూరోప్, యూకే, మిడిల్ ఈస్ట్, 4 ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా, మారిషస్, 5 రష్యా, సిఐఎస్, బాల్టిక్ కంట్రీస్. అందరూ ముందుకు వెళ్ళాలి అని సంకల్పం కూడా చేశారు మరియు పరస్పరంలో ఆత్మిక సంభాషణ కూడా చేశారు. బాప్దాదా వద్దకు సమాచారం వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవర్ రెడీ గ్రూపును తయారు చేయండి. ఎన్ని దేశాలు తయారు చేస్తాయో వారికి బాప్దాదా బహుమతి కూడా ఇస్తారు. ఏ బహుమతి ఇస్తారు అన్నది ఆ సమయంలో చూద్దాం. కానీ బాప్దాదా డబల్ పురుషార్థి పిల్లలకు ప్రతి స్థానంలోని గ్రూపుకి ఇదే చెప్తున్నారు. ఏ గ్రూపు నంబర్ 1గా ఉంటుందో వారికి బహుమతి ఇస్తాము. ఒక దేశంలో ఒక్కొక్క పట్టణంలో అనేక సెంటర్లు ఉన్నాయి. ఉదాహరణకు అమెరికా కనెక్షన్లో ఏ ఏ దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నీ పరస్పరంలో సంప్రదించుకొని ఇక్కడ అందరూ నిర్విఘ్నంగా ఉంటాము, ఎవరు రెడీగా ఉంటాము, మాయాజీత్గా ఉంటాము, స్నేహిలుగా మరియు సేవలో సహయోగులుగా ఉంటాము అనే ప్రోగ్రాం తయారు చేయండి. నంబర్ 1గా ఉన్న వారికి బాప్దాదా బహుమతి ఇస్తారు. సరే, ఒక్కరికే కాకుండా ముగ్గురికి ఇస్తాం. 1, 2, 3 నంబర్స్. వాస్తవానికి ఒక్కరికే ఇవ్వబడుతుంది, కానీ డబల్ పురుషార్థులు కదా, కనుక ముగ్గురికి అవకాశం ఇస్తున్నాము. ఇష్టమేనా? చేతులు ఊపండి. ఇష్టమేనా? ఎంత సమయం కావాలి? టీచర్లు చెప్పండి. బహుమతి తీసుకోవటానికి ఎంత సమయం కావాలి చెప్పండి. ఫిబ్రవరి వరకు అని అందరూ చెప్పారు. అన్ని దేశాల టీచర్లు చేతులెత్తండి. సరేనా? తయారవుతారు కదా. తర్వాత బాప్దాదా బహుమతి ఇస్తారు. చాలా మంచిది. ఇందుకు చప్పట్లు కొట్టండి, మంచిది. భారతదేశ టర్న్ కూడా వస్తుంది నవంబర్ నుండి. ఇప్పుడైతే మీ టర్న్ ఉంది అక్టోబర్లో. వాహ్, తీవ్ర పురుషార్థి పిల్లలు వాహ్ అని బాప్దాదా కూడా సంతోషిస్తారు. మంచిది. నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులు ధైర్యము మరియు ఉమంగ్ ఉత్సాహాలతో ఎగిరేవారు, నడిచేవారు కాదు, ఎగిరేవారు. నలువైపులా ఉన్న తండ్రి సమానం, సంపన్నంగా మరియు సంపూర్ణంగా తయారయ్యే బాప్దాదా హృదయ సింహాసన అధికారులు, సదా తండ్రితో కంబైన్డ్ రూపం యొక్క అనుభవం చేసే మరియు తండ్రి సహయోగాన్ని తీసుకునే తండ్రి యొక్క అపురూపమైన స్నేహి పిల్లలు. ప్రతి ఒక్కరికి బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే దాదీలతో. తండ్రితో పాటు మీ అందరి సహయోగం కూడా ఉంది కదా. పిల్లలు మరియు తండ్రి ఇరువురి సహయోగం ద్వారా యజ్ఞం నడుస్తూ ఉంటుంది. మీరు కూడా నిమిత్తులు. సాకారంలో ఒకరు చెప్పారు, మరొకరు వెంటనే చేసేశారు. ఒకరికొకరు సహయోగిలుగా అయ్యి ఎగురుతూ ఉన్నారు. ఎగురుతూ ఉండడాన్ని చూసి బాప్దాదా సంతోషిస్తూ ఉన్నారు. గుల్జార్ దాదీది అద్భుతము అని జానకి దాది అన్నారు. బాబా అన్నారు, వారైతే తోడుగా ఉండనే ఉన్నారు. బాప్దాదాకి ఇదే శుభ కోరిక ఉంది. నిమిత్తంగా ఉన్న మీరందరూ సదా ఒకటిగా కనిపించాలి, వేరు వేరుగా కాదు. ఒకటిగా కనిపించాలి. ఒకరు చెప్పారు, మరొకరు సలహా ఇచ్చారు, తర్వాత అందరూ ఒకటిగా అయిపోయారు. కనుకనే యజ్ఞం నడుస్తూ ఉంది. మీ అందరి ఏకత, ఐక్యత ద్వారానే నడుస్తోంది. భలే బాహ్యానికి కనిపించకపోవచ్చు, కానీ సంకల్పాలలో, ఆలోచనలలో ఒక్కటిగా ఉంటూ మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మీ అందరిపై దృష్టి ఉంది. అందరికీ మంచిది. వరదానం: మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా శుద్ధమైన వాయుమండలాన్ని తయారు చేసే సదా శక్తిశాలి ఆత్మాభవ. ఎవరైతే సదా తమ శ్రేష్ఠ వృత్తిలో స్థితమై ఉంటారో వారు ఎలాంటి వాయుమండలంలో కానీ
వైబ్రేషన్లలో కానీ హెచ్చు తగ్గులు అవ్వరు. వృత్తి ద్వారానే వాయుమండలము తయారవుతుంది. మీ సంకల్పాల ద్వారా మీ వృత్తి శ్రేష్టంగా ఉంటే వాయుమండలం శుద్ధంగా తయారవుతుంది. చాలామంది ఏం చేయాలి, వాయుమండలం అలాంటిది, వాయుమండలం కారణంగా నా వృత్తి చంచలమైంది అని వర్ణన చేస్తారు. ఆ సమయంలో శక్తిశాలి ఆత్మకు బదులు బలహీనాత్మగా అయిపోతారు. కానీ ప్రతిజ్ఞ యొక్క స్మృతి ద్వారా మీ వృత్తిని శ్రేష్టంగా చేసుకుంటే శక్తిశాలిగా అయిపోతారు. స్లోగన్: గుణమూర్తిగా అయ్యి సర్వులకు గుణమూర్తులుగా చేయటమే మహాదానులుగా అవ్వటం. అవ్యక్త సూచన: నిశ్చయమనే పునాదిని గట్టి చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. పరస్పరంలో ఒకరి పట్ల మరొకరికి ఆత్మిక స్నేహం ఉండాలి. అప్పుడు స్నేహి ఆత్మ పట్ల ఎప్పుడు అనుమానము ఉత్పన్నమవ్వదు. వారి స్నేహం యొక్క మాటలు సాధారణంగా ఉన్నప్పటికీ ఆ ఫీలింగ్ రాదు. వారు తేలికగా మాట్లాడినా వీరు తప్పకుండా ఏదో అర్థంతోనే మాట్లాడి ఉంటారు అని అనిపిస్తుంది. ఆ మాటలు అర్థహీనంగా, వ్యర్థంగా అనిపించవు. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ తప్పకుండా నమ్మకం ఉంటుంది. కనుక బ్రాహ్మణ పరివారంలో పరస్పరం ఒకరి పట్ల మరొకరు నమ్మకం ఉంచి సంపూర్ణ నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వండి. ఇంటిలో ఉండే వారిపైన పూర్తిగా నమ్మకం ఉంటుంది కదా, అలా ఉండాలి. ఎందుకంటే మనమందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. అనేక జన్మలు మనమందరూ కలిసిమెలిసి ఉంటాం. కనుక ఇలాంటి సంపూర్ణ నిశ్చయ బుద్ధితో ఉండండి. అప్పుడు బ్రహ్మబాబా ఆశలను పూర్తి చేయగలరు. ఓం శాంతి.